సార్ నా పేరు రామాంజనేయులు, అరుణ్జ్యోతి నగర్, పెదమాదిగ్గరి. మేము బెస్త గంగాపుత్రం సార్. ఈ కలుబోతులో సురేష్ 451 సర్వే నంబర్లో మండగిరి పంచాయతీ ఆఫీసు 451 సర్వే నంబర్లో 30 సెంట్లు మమ్మల్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. ఇప్పుడు మా చిన్న అసలు మాది ఏం లేదు అంటూ డబ్బులు అడిగితే కూడా డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మాది అసలు మాది మీ స్థలం ఏం లేదు, అంతా మీది ఏం లేదు ఇప్పుడు అనకసి చెప్తున్నారు సార్. అది మీదేం లేదని చెప్తుంటే నేను వీళ్ళ ఎవరు దేవాని రామకృష్ణారెడ్డిని కూడా కలిసినాను. మాది ఏం లేదు అంటున్నారు కదా, మరి డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ కూడా చూపించడం లేదు వాళ్ళు. మరి మాదేం లేకున్నప్పుడు మా దగ్గర ఎందుకు, మా నాన్నని ఎందుకు దొంగతనంగా పిలుచుకుపోయి సంతకాలు పెట్టించుకున్నారని అడిగితే దానికి కూడా ఈయన రామకృష్ణారెడ్డి కూడా ఏమి సమాధానం ఏం చెప్పలేదు. డాక్యుమెంట్ చూపిస్తానన్నారు కానీ చూపించలేదు. సర్వే చేయించుకోవడానికి మండగిరి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అతను సర్వేర్ ఉండి డాక్యుమెంట్లు సరిగ్గా లేవు అని అంటే ఈ ఆర్ఆర్ అడంగల్లో పేర్లు మార్చినారు సార్. అబ్దుల్ వహీద్ సాబ్ తండ్రి మళ్ళీ నరసింహమూర్తి అన్నట్లు దీంట్లో నా అడంగల్లో పేర్లు అన్నీ మార్చేసినారు. విఆర్ఓ హనుమంతరావు దగ్గర నేను సంవత్సరం వరకు తిరిగినాను. అతను ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తానని చెప్పి అసలు అతను కూడా ఏం పట్టించుకోలేదు. లాస్ట్కి అతను కూడా 30 లక్షలు ఖర్చు అవుతుంది, 30 లక్షలు అంటున్నాడు. ఇంకా ఇతను కూడా మా సురేష్ కూడా మా స్థలం మాకు ఇచ్చేదానికి 30 లక్షలు అడుగుతున్నాడు. అసలు మా స్థలం లేకున్నప్పుడు మా దగ్గర ఎందుకు సంతకాలు పెట్టించుకోవాలా? ఏమనంటే ఇది మనోజ్ రెడ్డి ఇవి వాళ్ళతో ఇదంతా ఈ రకంగా చేసినాను. నేను మధ్యవర్తిని. సాయిప్రసాద్ రెడ్డికి 10 లక్షలు ఇచ్చినాను. ఇంకా వాళ్ళకి మరి వాళ్ళు ఎవరు కమిషన్దారులు ఏమో మాకు తెలియదు. వాళ్ళ దగ్గర ఇంకా 40 లక్షలు రావాలా, 30 లక్షలు రావాలని ఈ రకంగా చెప్తున్నారు మాకు. ఈ కలుబోతుల సురేష్ రెడ్డికి ఇచ్చినాను. అదే సాయిప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యేకి ఇచ్చినాను చెప్తున్నాడు. కలుబోతుల సురేష్ ఈ రకంగా అక్కడ 451 ఆ కంపెనీకి వస్తుంది. అది ఎకరా 34 సెంట్లు రావాలి. అంటే మేము 40 ఏళ్ళ కిందట అమ్మినాం దాన్ని. అది 2.5 అమ్మితే అది వాళ్ళు 3.5కి వెంచర్ వేసుకున్నారు. 3.5కి వెంచర్ వేసుకుని పక్కన 30 సెంట్లు వదిలితే ఆ 30 సెంట్లని కలుబోతుల సురేష్ అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించి రకంగా కబ్జా చేసుకున్నాడు. 2020లో సార్, కరోనా సమయంలో. విఆర్ఓ ఇతను హనుమంతరావు ఉన్నారు సార్. విఆర్ఓ హనుమంతరావు ఉన్నారు సార్. అదే సంప్రదించిన కాంటాక్ట్ కూడా ఉంది. అది డాక్యుమెంట్లు వెతుక్కున్నాను, కలెక్టర్ ఆఫీస్ లో అన్ని డాక్యుమెంట్లు తెచ్చి వెతుక్కున్నానని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కర్నూలు పంపించినాను అని ఇక్కడ ఈ రకంగా చెప్పినాడు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సైన్లు పెట్టినాను అని ఈ రకంగా చెప్పి సంవత్సరం పాటు తిప్పినాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫోన్లు చేస్తే నేను ఇక్కడ బొంబాయికి పెళ్లికి పోయినాను, మరి ఫారెన్ టూర్కి వెళ్ళినాను అని ఈ రకంగా చెప్పినాడు. అవన్నీ ఏమీ లేదు. మా చిన్న వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్నారు అనమాట, ఈ కలుబోతుల సురేష్ సైడ్. మాది ఏం లేదు అన్నప్పుడు మరి అంటే ఇంతకుముందు అసలు వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు సార్. ఇంతకుముందు ఒక డ్రైనేజ్ విషయం